మంచిదండి. ఇంతవరకు చక్కని పాటల ద్వారా దేవుణ్ణి స్తుతించటానికి, మహిమపరచటానికై కానీ తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుడు మనందరం దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, ఒక 7 విషయాలు మీకు జ్ఞాపకం చేసి త్వరగానే ముగిస్తానండి. ఒక అరగంట దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ మధ్యన మేము ఒక బాతుని పెంచుకుంటున్నాం. ఎందుకనంటే మిగిలిపోయిన అన్నం అవి పడేస్తాం బాగోక, ఏ కోడో బాతో ఏదో ఒకటి ఉంటే బాగుంటుందని పెద్ద సైజు అవుతుంది అంటే చిన్న పిల్లని కొనుక్కొని, అది అప్పుడే కొనుక్కొని అప్పుడే 3 నెలలు అయిందండి. అప్పుడప్పుడు గేటు తీసేసినప్పుడు ఏమవుతుందంటే కుక్క పైకి వచ్చేస్తుంది. ఆ కుక్క పైకి వచ్చినప్పుడు ఈ బాతు ఏం చేస్తుందంటే ఆ ఇంట్లోకి వెళ్ళి దాకోవచ్చు కదా, లేదా కుర్చీల కింద దాకోవచ్చు కదా, మంచం కింద దాకోవచ్చు కదా. అది కుక్క వచ్చినప్పుడు దానికి అపాయం వచ్చిందని తెలుసుకొని పరుగున వచ్చి నా దగ్గర దాక్కుంటుంది, లేకపోతే మా అమ్మ దగ్గర దాక్కుంటుంది, లేకపోతే మా ఇంట్లో ఎవరుంటే వాళ్ళ దగ్గర దాక్కుంటుంది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటనంటే మంచము దీన్ని కాపాడలేదని, లేకపోతే కొండలు కుర్చీలు దీన్ని కాపాడలేవని, కాపాడగలవారు ఒకరు ఉన్నారని మా దగ్గరికి అది వచ్చి దాక్కుందని నాకు అర్థమైంది. ప్రియులారా, అదే వాక్యాన్ని మనం ఆలోచిస్తే ఈరోజు ఈ లోకంలో అపాయాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో భయంకర పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితులలో మనల్ని కాపాడేవాడు ఎవరు, మనకు సహాయం చేసేవాడు ఎవరు? ఈ లోకంలో చాలామంది తెలవక రాయికి రొప్పకి వాటిని ఆశ్రయిస్తూ ఉన్నారు. వాటిని అంటే అవి కాపాడుతాయేమో అని, లేకపోతే అవి రక్షిస్తాయేమో అని వాటి దగ్గర పరిగెత్తుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే ఎవరిని ఆశ్రయించాలి మన కష్ట సమయంలో, ఎవరిని మనము ఆశ్రయం తీసుకోవాలి అని దేవుని వాక్యంలో నుండి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులారా, ఆమోసు రాసిన గ్రంథంలో ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలులనే ప్రజలకు దేవుడు చెబుతున్న మాటలు ఇక్కడ చూస్తున్నామండి. ఏమిటి ఆ మాట అంటే ఆమోసు రాసిన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందామండి. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు కాబట్టి ఆమోసు ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు అనే ప్రజలతో, దేవుని ప్రజలతో చెబుతున్న మాట ఏంటనంటే మీరు ఆశ్రయించవలసింది ఎవరిని అనంటే లోకములో ఉన్న వాటిని వీటిని కాదు. మీరు ఎవరిని ఆశ్రయించాలనంటే యెహోవాను ఏం చేయాలట? ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించటం వల్ల వచ్చిన మేలేంటి అనంటే నువ్వు బతుకుతావు, మనం జీవిస్తాం. మనల్ని బతికింప చేయువాడైన దేవుని మనం ఏం చేయాలనంటే ఆశ్రయించాలి. ఆశ్రయించటం అంటే ఏంటి అనంటే ఆయన సహాయాన్ని కోరటం, ఆయనే మనకు దిక్కని ఆయన వైపు తేరు చూడటం. ఎవరితో ఆయన సహాయము కొరకు తేరు చూస్తారమ్మా? ప్రార్థన అంటే ఏంటి అనంటే కష్ట సమయంలో నీవు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదని దేవుణ్ణి ఆశ్రయించటం, ఆయన దగ్గర ప్రార్థన చేయటం, అదే ఆశ్రయం. అదే ప్రియులరా, దేవా ఈ సందర్భంలో నీవు తప్ప నాకు ఇంకొక దిక్కు లేదని దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఆయన సహాయం కోరినప్పుడు ఆయన చేయలేని కార్యం అంటే ఏదియు లేదు. కాబట్టి మనము ఎందుకు దేవుడు చేయలేకపోతున్నాడు అని అంటే మనం ఆశ్రయించవలసిన దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నాం. ఒకసారి మిట్ట మధ్యాహ్నం మే నెలలో ఒక పాము ఇసుకలోంచి వెళుతూ పొట్ట కాలిపోయి ఇలా పడగెప్పుకుని ఉందండి. అంటే ఎండ తగ్గాక వెళ్దామని తోక మీద నిలబడింది. ఇలా నిలబడినోడికి ఒక కప్ప నివాసం కొరకు దాని నీడ కొరకు అది ఎగురుతూ వచ్చి ఏది కనపడక ఇదేం చేసిందని పడగెప్పుకుని ఉన్న పాము ఇలా ఉంటుంది కదండి, ఆ పడగ నీడ ఓహో భలే ఉంది ఆశ్రయం అనుకుని ఆ పాము నీడలో అలా తీసుకుంటుంది. అంటే ఏది? కప్ప. కనుక చూసింది పాము భలే వచ్చింది, నా దగ్గరకు వచ్చిందని చెప్పి గురుకుమని పట్టుకొని నోట్లో వేసుకుంది. అసలు కప్ప ఎవరిని ఆశ్రయించకూడదు? పామును ఆశ్రయించకూడదు. ఈరోజు ప్రియులారా, పామును ఆశ్రయించడం ద్వారా ఏం తెచ్చుకుందానంటే మరణాన్ని తెచ్చుకుంది. ఈరోజు మనుషులు కూడా ఆశ్రయించవలసిన దేవుణ్ణి ఆశ్రయించుకోకుండా ఏమేమో ఎట్లను ఆశ్రయిస్తున్నారు. కాబట్టి వారు మేలు పొందలేకపోతా ఉన్నారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఏ సమస్య అయినా సరే
ఆయన చేయలేదంటూ ఏది లేదు. మనుషులకి అసాధ్యమేమో కానీ దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటనంటే దేవుని మనం ఏం చేయాలనంటే ఆశ్రయించాలి. ఆయన సహాయాన్ని కోరుకోవాలి. ఆయన దిక్కు వైపు చూడాలి. ఈరోజు ప్రియులారా, సంతోష్ గారు వారి కుటుంబాన్ని బట్టి నేను అభినందిస్తున్న మాట ఏంటనంటే ప్రతి సంవత్సరము ఇలాగూ ప్రార్థన కూడికలు ఎట్టుకుంటున్నారనంటే వారు దేవుణ్ణి ఏం చేస్తున్నారనంటే ఆశ్రయించారు. కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యంలో ఉంటుంది ఏంటనంటే ముగ్గురిని ఆశ్రయించకూడదట. ఆ ముగ్గురు ఎవరు చెప్పనండి? ఒకటి, మనుషులను ఆశ్రయించకూడదట. ఆమె ఎవరిని ఆశ్రయించకూడదు? రెండు, ఎవరిని ఆశ్రయించకూడదు అని అంటే ప్రియులరా, విగ్రహారాధులను ఆశ్రయించకూడదట. మూడు ఏంటనంటే ధనమును ఆశ్రయించకూడదట. అవి ఆశ్రయిస్తే అవి మనకు దగయ చేస్తాయి. కానీ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు తప్పనిసరి దేవుడు మనకు సహాయాన్ని ఒక 7 మాటలు చెప్తానండి. మొదటి మాట ఏంటనంటే దేవుణ్ణి ఆశ్రయించుట వల్ల, యెహోవాను ఆశ్రయించుట వల్ల మనం ఏమవుతామంటండి? బతుకుతాం. ఈ లోకంలోనూ బతుకుతాం. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మనం నిత్యత్వంలో ఉంటాం, పరలోకములో ఉంటాం, నిత్యత్వంలో ఉంటాం. ప్రియులారా, ఒక విషయాన్ని ఆలోచించండి. ఆయన మనం నమ్ముకున్నప్పుడు, ఆయన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనకు సహాయాన్ని చేసేవారుగా ఉంటారనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. కనుక చూడండి, ఇర్మియా రాసిన గ్రంథంలో మనం చదివితే అండి, ఆయన ఆశ్రయించటం వల్ల, ఆయన సహాయాన్ని కోరటం వల్ల, ఇలాంటి ప్రార్థన కూడికలు ఎట్టుకున్నట్టు వల్ల, ఇటువంటి దేవుని సహాయం కోరి ఏర్పాటు చేసుకున్న ఈ కార్యక్రమాల ద్వారా దేవుడు మనల్ని బతికిస్తాడట. రెండు, ఏం చేస్తాడు అని అంటే ఇర్మియా రాసిన గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం చదువుదాం చూడండి. ఆపత్కాలమందు నీవే నాకేమై ఉన్నావు? ఆశ్రయము. నన్ను సిగ్గుపడనీయకము. నన్ను తరువారు, ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడనంటే నాకు ఆపత్కాలమందు నాకు ఆశ్రయం ఎవరు? నీవే. దేవుణ్ణి అంటున్నాడు. ఏమంటున్నాడనంటే నాకు ఆపత్కాలం వచ్చిందండి. ఆపత్కాలం వచ్చినప్పుడు నాకు సహాయకుడు ఎవరు? నాకు దిక్కెవరు అని అంటే నీవే. చూడండి, మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర లేకపోతే మున్సిపల్ ఆఫీసుల దగ్గర మంత్రులు గారు, ఎమ్మెల్యే గారు నెంబర్లన్నీ ఇస్తారు. మీకేమైనా అవసరం అవుతే మాకు ఫోన్ చేయండి, అర్ధరాత్రి 1 గంటకైనా మీ ఫోన్ ఎత్తి రిసీవ్ చేసుకుంటామంటారు. వృత్తుదే, పని చేయు. కాబట్టి ప్రియులారా, ఆపత్కాలం మందు పని చేయు, కష్టకాలంలో పని చేయు. కానీ మన దేవుడు ఆపత్కాలం మందు దేవుడు మనకి ఏం చేస్తాడట? ఉత్తరం వేస్తాడు, సహాయం చేస్తాడు. ఆయన మనల్ని ఆదుకునేవాడిగా ఉంటాడు. ఆపత్కాలంలో చూడండి, కీర్తన గ్రంథంలోనే ఒక మాట చదువుతామండి. కీర్తన గ్రంథం 46వ కీర్తన 46వ కీర్తన మొదటి వచనం చదివితే అండి, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన ఎవరంట? నమ్ముకుంటానికి తగిన సహాయకుడు. కాబట్టి లోకములో నమ్మదగిన వారు ఉన్నారు, నమ్మలేని వారు ఉన్నారు. కానీ మన దేవుడు ఆపత్కాలమందు మనకేమై ఉన్నాడనంటే నమ్ముకున్నటకి ఆధారమై ఉన్నవాడై ఉన్నారు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, ఎటువంటి కష్టమైన, ఎటువంటి శోధనైనా, ఎటువంటి ఇరుకు అయినా ఆయన నమ్మదగిన దేవుడు మన దేవుడు అనే విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని నమ్మి ఆయన మీద ఆధారపడి ఆశ్రయం తీసుకుని వెళ్ళిన వారి విషయాల్లో దేవుడు ఎన్నో కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదండి. నేను మందిరంలో చెప్తా ఉంటాను ఏంటనంటే, ఒక సందర్భం ఏం జరిగిందనంటే, శత్రువులంతా ముట్టడేస్తున్నారండి ఊరు చుట్టూరు. ఏం చేయాలో అర్థం కావటం లేదండి. వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టారండి. మొరపెట్టగా దేవుడు అన్నాడు, నువ్వేం చేయకరా బాబా, ఓ పని చేయి, గుంటలు తవ్వురా అన్నాడట. ఏం తవ్వమన్నాడు? గుంటలు తవ్వు, చిన్న చిన్న గుంటలు తవ్వు అని చెప్పాడట. దేవా, ఎవరైనా గుంటలు తవ్వుతారా? యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరు గుంటలు తవ్వమంటున్నారు ఏంటండి అని అంటే, చెప్పింది చెయ్యి అని అంటే, మిమ్మల్ని ఆశ్రయించాం, మీరు ఏం చెప్తే చేస్తాం నాయన అని చెప్పి గుంటలు తవ్వారట. గుంటలు తవ్వితే ఏం జరిగిందంటే అండి ప్రియులారా, ఆ రాత్రి ఏం జరిగిందో మొత్తానికి ఆ గుంటలోకి నీరు వచ్చినాయంట. నీరు వచ్చినప్పుడు తెల్లవారుజామున సూర్యుడు ఉదయిస్తాడు కదండి. ఆ ఉదయించినప్పుడు సూర్యుడు ఎర్రగా ఉంటాడు కదా. ఆ ఎర్రగా ఉన్న కాంతి నీటి మీద పడినప్పుడు శత్రువులు చూశారట. చూసి ఏమనుకున్నారంటే, అయ్యో బాబు, ఇంకేముంది,
మనకంటే ముందెళ్ళి వాళ్ళు చచ్చిపోయారు. మనకంటే ముందెళ్ళిన వాళ్ళు, యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు అందరూ మన సైన్యం వాళ్ళు చచ్చిపోయారు. వారి రక్తం చూడరా గుంటల్లో ఉంది అని చెప్పి వాళ్ళ చేతిలో చచ్చిపోతాం కంటే, ఒరే నువ్వు నన్ను పొడి చేయి, నేను నిన్ను పొడి చేస్తాను, ఒకరు ఒకరు పొడి చేసుకున్నారట. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు చేసిన చూడండి, రాజులు రాసిన గ్రంథంలో చూస్తాం. రెండో రాజులు రాసిన గ్రంథం 4వ అధ్యాయము, సారీ 3వ అధ్యాయము, రాజులకు రాసిన 2వ గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం. ఉమ్, 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 ఉమ్. వారిని చాలు. చూడండి ప్రియులారా, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు, నేను చెప్తున్న విషయం ఏంటంటే, దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. మనం చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదటిగా ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అండి, ఆయన ఎలాగైనా ఏదో రకంగా దేవుడు అద్భుతం చేస్తాడండి. ప్రియులారా, ఒక విషయాన్ని మర్చిపోవద్దు. చాలాసార్లు సాతాను గాడు ఇచ్చే ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నువ్వు చచ్చిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు, నీ పని అయిపోయింది, ఈ గుంటలోంచి నువ్వు లేవలేవు, ఈ కష్టంలో నువ్వు లేవలేవు, ఈ సమస్య నుండి నువ్వు లేవలేవు, లేకపోతే ఈ సమస్య, ఈ అవమానం నుండి నువ్వు బయటకు రాలేవు అని వాడు ప్రేరేపిస్తాడు. కానీ దేవునికి కొన్ని ఆలోచన తెలుసా? దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఆ అవమానములోని నన్ను ఆశ్రయిస్తే అవమానములో నిన్ను నేను లేపుతాను, ఆ కష్టంలో నేను లేపుతాను, ఆ కష్టంలో సహాయం చేస్తానని దేవుడు వాక్యం చెప్తా ఉంది. తీయొద్దులేండి, ఓషియా గ్రంథంలో ఏమంటదంటే అండి, సొర్ర వృక్షమును సిగరింప చేయగల ఏరును నేనే అంటాడు. చదువుదామా? ఆ మాట కూడా చదువుదామండి. ఓషియా గ్రంథంలో 14 ఓషియా చివరమ్మా 14 అధ్యాయము 8వ వచనం చదువురా. నేను చిగురు పెట్టు, నా వలననే నీకేం కలుగుతుంది? ఇప్పుడు చెట్టు అంటే అండి, ఇప్పుడు కొమ్మలు ఫలించాలంటే ఏరులో ఏముండాలి? ఇప్పుడు కొమ్మ సిగరించాలంటే ఏరులో ఏముండాలండి? జీవం ఉండాలి. ఇప్పుడు ఏరికే జీవం లేనప్పుడు కొమ్మలు ఏం ఫలిస్తాయి? ఏం కాస్తుంది అంటున్నాడు. నేను ఫలింప చేయగల ఏరు లాంటి వాడిని, మీరు నన్ను ఆశ్రయిస్తే నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఫలింప చేస్తాను అని అంటున్నాడు. అంటే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఫలింప చేయగలవాడైన దేవుని విడిచిపెట్టి ఏం చేస్తా ఉన్నారు? ఫలింపని ఎండును మొక్కను పట్టుకుని, మీకు అర్థమవుతుందమ్మా? ఒకసారి దేవుని స్తోత్రమా. ఇక్కడ ఫలించి చెట్టు ఒకటి ఉందండి, ఫలింపని చెట్టు, ఎండిపోయిన చెట్టు ఒకటి ఉందండి. మనం రొబ్బ అనుకుందామండి. ఇవి రొబ్బ అంటకట్టాలి, ఆ రొబ్బ ఫలించాలంటే ఇప్పుడు ఎండిపోయిన రొబ్బకి అంటకట్టాలా, పచ్చి రొబ్బకి అంటకట్టాలా? ఇప్పుడు ఏం చేస్తున్నారని అంటే, చచ్చిపోయిన రొబ్బ దగ్గరికి వెళ్ళి, చెట్టు దగ్గరికి వెళ్ళి, మీరు నన్ను అంటకట్టండి, మీలో నన్ను కలుపుకోండి, మీలో నన్ను కలుపుకున్నాను ఏం చేయండి? చిగురించండి. ఆ చెట్టు ఏమన్నది తెలిసి, నాకే జీవం లేదే బాబా, నాకే శక్తి లేదే బాబు, నేనే ఏం చేయలేకపోతున్నాను అని చెబుతుంటే, కాదు 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 మీతోనే ఉంటామని చెబుతుందంట. అది దేవుడు అంటున్నాడు, అది ఎరిగి, కాదు బాబు నన్ను ఆశ్రయించండి, నేను మిమ్మల్ని సిగురు పెట్టించగలవాడు, నేను మిమ్మల్ని చదువురా, మళ్ళీ చదువురమ్మా శృతి. నా వలన నీకేం కలుగుతుంది అంటే, ఈ ఫలం కలగాలంటే ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ప్రియులారా, మొదటి మాట, ఆయన్ని ఆశ్రయించితే వచ్చిన ప్రతిఫలం ఏంటంటే మనం బతుకుతాం, ఒకటి. రెండు, ఆయన్ని ఆశ్రయించడం వల్ల వచ్చిన మేలు ఏంటనంటే, ఆపత్కాలమందు దేవుడు మనకి ఏం చేస్తాడట? చిగురు పెడతాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎటువంటి కష్ట పరిస్థితి అయినా, ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నా ఆయన మనల్ని తిరిగి జీవింపజేస్తారనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ఆయనను ఆశ్రయించినప్పుడు మనం బతుకుతాం. ఆయన ఆశ్రయించినప్పుడు మనము ఆపదలో నుండి
తప్పించబడతాం. సరే, దేవుని వాక్యులకు మాట చదువుదాం చూడండి. ప్రియులారా, యెషయా రాసిన గ్రంథము 26వ అధ్యాయం. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. ఎవరు మనసు నీ మీద ఆనుకునునో వారిని నీవు పూర్ణ శాంతి గలవాడుగా కాపాడుదువు. ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ. ఇక్కడ భక్తుడు చెబుతున్న, ప్రవక్త చెబుతున్న మాట ఏంటంటే, యెహోవాయే మనకి నిత్యాశ్రయ దుర్గమై ఉన్నాడు కనుక వచ్చిన మేలేంటంట అని అంటే, ఆయన మన హృదయమునకు ఏం కలుగు చేస్తాడట. మళ్ళీ చదువురా. ఎవరి మనసు వారిని ఎలా చేస్తాడట. ఇప్పుడు ప్రియులారా, ఎంత ఉంటే ఏం సుఖం, ఏం కావాలి ఇప్పుడు? ఈ శాంతి ఎక్కడొస్తుంది? దేవుని ఆశ్రయించినప్పుడు. ఆయన ఏమంటాడు తెలుసా? నీవు నన్ను ఆశ్రయించావు కనుక నేను నీకేమిస్తాను తెలుసా? పూర్ణ శాంతి గలవాడిగా చేస్తాను, నెమ్మదిగా నేను మిమ్మల్ని చేస్తాను. ప్రియులారా, ఎంతుంటే ఏం తింటే ఏం సుఖం? మనసులో నెమ్మది లేకపోతే, ఈరోజు నేను చాలామంది చూస్తూ ఉంటాను సినిమా యాక్టర్లు కనుక, ఇంత ఆస్తిపరులు అండి, కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళండి ఆత్మహత్య చేసుకుంటున్నారండి, చనిపోతున్నారండి. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు చనిపోతున్నారండి. ఎందుకు చనిపోతున్నారని అంటే, వారి మనసుకి ఏమి లేదు, శాంతి లేదు. డబ్బు ఉంటే రాదండి, లేకపోతే ఏదో ఉంటే రాదండి, అందాలు ఉంటే రావండి. ఎలా వస్తుందని అంటే, ఎవరైతే ఆయన మీద ఆనుకుంటామంటే మన పాఠంలోకి రండి. ఆయన ఆశ్రయిస్తారో అట్టి వారికి దేవుడు అంటే ఏమిస్తాడట? పూర్ణ శాంతి గలవారిగా దేవుడు చేస్తాడు. అంతకంటే భాగ్యం, ఆశ్రయం ఏముందండి? దేవుడు మన శాంతి గలవారిగా, చారేసుకుని తిన్నా, బెండకాయ కూర తిన్నా, వంకాయ కూర తిన్నా ఎలాగుంటాం? ఎంతో సంతోషంగా, ఆనందముగా, ప్రశాంతంగా ఉంటాం. ప్రియులారా, దేవుడు మనల్ని కోరుకునేది ఏంటి తెలుసా? దేవుడు ఆయన వెలుగుతో వచ్చేసి, ఇదిగో దేవుడు శాంతినిస్తాడంట అని, నేను నీకు శాంతినిస్తానని చెప్పడం. నిన్ను బట్టి, నన్ను బట్టి ప్రజలు ఏం చేయాలి తెలుసా? మళ్ళీ చెప్తాను. దేవుడు డైరెక్టర్గా వచ్చేసి నేను మీకు శాంతినిస్తాను తీసుకో అని అండవు. మన స్వాత ప్రకటించవలసిన విధానం ఏంటనంటే, మనం ఏమీ చెప్పక్కర్లేకుండానే దేవుడు మనకి ఏ నెమ్మదినొత్తే శాంతినిచ్చాడో అది ప్రజలు ఏం చేయాలి? చూడాలి. చూసినప్పుడు, ఇరే ఏమీ లేకపోయినా సంతోషంగా ఉంటున్నారే, ఇంత ఆనందంగా ఉంటున్నారే, ఇంత పరవశంగా ఉంటున్నారే, ఆ సంతోషం నాకు లేకుండా అయిపోయింది అని ప్రజలు తెలుసుకుని ఆ దేవుని దగ్గరికి రావాలి. అది సాక్ష్యం, అది స్వార్థ చెప్పటం. ప్రియులారా, ఎప్పుడు ఉసూరు వంట ఉండకూడదు. దేవుడు మనకేమిచ్చాడని అంటే నెమ్మది. నిజంగా దేవుణ్ణి నమ్మితే కనుక మనము ఎలాగున్నా కానీ ఎలాగుంటామని అంటే సంతోషంగా, ఆనందంగా మనం ఉంటాం. అది ఎక్కడి నుంచి వస్తుందని అంటే, ఆయన ఆశ్రయించినప్పుడు అంటండి, ఆయన ఆశ్రయించే వారికి అంటండి దేవుడు అంటే పూర్ణ శాంతి గలవారిగా దేవుడు చేస్తాడు. చూడండి, రెండు మాటలు చెప్పి నేను ముగిస్తానండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనంలో చదివితే, దేవుని ప్రత్యక్షత తెలివి కలిగిన అతడు దేవుణ్ణి ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించిన అంతకాలము దేవుడు అతన్ని ఏం చేశాడట అండి? ఇక్కడ రాజు ఉన్నాడండి. ఆ రాజు అంటండి ఉజ్జియా రాజు అని ఆయన ఉన్నాడండి. ఆ రోజుల్లో పాస్టర్ గారు అంటండి. ఆ పాస్టర్ గారు ఎవరంటే జకరియా పాస్టర్ గారు అంట. ఆ పాస్టర్ గారు, జకరియా పాస్టర్ గారు ఉన్నంత కాలం యెహోవాను ఏం చేశాడట ఈ రాజుగారు? ఆశ్రయించాడట. ఎందుకనంటే ఈ పాస్టర్ గారు ఎప్పటికప్పుడు మందలెత్తా ఉండేవాడు కదా. అయ్యో అలా ఉండకూడదండి, ఇలా ఉండకూడదండి. అమ్మా, ఇప్పుడు ఏమంటారు, ఎక్సర్సైజ్కి వెళ్ళామని ఏమంటారు, జిమ్కి వెళ్ళామనుకోండి, జిమ్కి వెళ్ళామనుకోండి, సరైన డైరెక్షన్ మనం చేరదామని వెళ్ళాను. నెలకు 3,000 అన్నారు. 3,000 అంటే 3,000 కట్టినాను, 2,500 కడతాను, మరి చేరనా అన్నాను. చేరండి అని అన్నాడు. అంటే ఏమన్నాడు తెలుసా? మీ దగ్గర గైడ్ ఉండాలని అంటే 4,000 అవుతుంది అని అన్నాడు. దగ్గర ఎవరు ఉండాలట? గైడ్ ఉండాలట. అంటే ఎలా చేయాలని అంటే మీకు ఆ గైడ్ దగ్గరుండి చెప్తాడు. అప్పుడే మీకు బాగా అర్థమవుతుందని. మీరు పరిగెత్తేసేసినంత మాత్రం అవదండి. మీరు గైడ్ ఉంటే మీకు బాగా త్వరగా మీకు శరీరం ఒళ్ళు తగ్గుతుందని నేను చెప్పాడు. తర్వాత చూద్దాం, నేను ఇప్పుడు వస్తానని చెప్పి వందనాలు చెప్పి వచ్చేసాను. సరే, నేను అంటున్న మాట ఏంటనంటే, దేనికైనా సరే ఒక గైడ్ ఉండాలి. ఇప్పుడు
జక్రి దినాలలో ఉజ్జయాన రాజుగారు వద్దిల్లటానికి కారణం ఏంటంటే రాజుగారి గైడ్ ఎవరు మీకు అర్థం రైట్ ఎవరమ్మా ఈ జక్రి గారు వారిని మందలిస్తున్నాడు కాబట్టి అమ్మా ఇది భక్తి, ఇది విశ్వాసము, ఇది పరిశుద్ధత, ఇది ఆత్మీయత, ఇలా ఉండాలి అలా ఉండాలని మందలిస్తున్నాడు కనుక ఆయన ఉన్నంత కాలం యెహోవాను ఆశ్రయించాడు కనుక ఆయన ఏమవుతూ వచ్చాడట. ఇక్కడ మాట చెప్పండి, యెహోవాను ఆశ్రయించడం ద్వారా ఏమవుతామంట, వద్దిల్లుతాం. ప్రియులరా, యెహోవాను ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించేవారు వద్దిల్లుతారట. అంచులంచులుగా దేవుడు వద్దిల్లింప చేస్తారట. మొన్న సుభాష్ పుట్టినరోజుకో మాట చెప్పానండి కుటుంబానికి. ఏమందానంటే చూడండి, ఆది కాండంలో ప్రియులరా ఇస్సాకు గురించి అక్కడ మాట రాయబడింది. ఏంటనంటే 24వ అధ్యాయంలో 26, 24 ఉంటుంది. 26 అండి, 26 12వ వచనం. ఇస్సాకు విత్తనము వేసి ఆ సంవత్సరమున యెహోవా అతనిని ఆశీర్వదించును గనక ఆ మనుషుడు ఏమైపోయాడట, గొప్పవాడైన చదవమ్మా, అతడు మిక్కిలి గొప్పవాడయ్యే వరకు క్రమముగా ఏమయ్యాడటండి, అభివృద్ధి పొందుతూ వచ్చాడు. చదవమ్మా. అతనికి గొర్రెలాస్తయు గొడ్లాస్తయు దాసులు గొప్ప సమూహములు కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు ఏం పడ్డారట అంటే శత్రువులు అసి పడిపోయినంతగా ఇస్సాకు ఏమయ్యాడు. ఆ సంవత్సరము ప్రియులరా, ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడేమో ఇస్సాకు. ఎన్నో దేశాలలో ఉండి ఎన్నో ప్రాంతాల నుండి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడేమో కానీ ప్రతిఫలం రాలేదు. ఆ సంవత్సరము అతడు విత్తనాలు వేయగా 100 రెట్లకి 100 రెట్లు ప్రతిఫలాన్ని పొందాడు. ప్రియులరా, ఈ సంవత్సరము ఈ రోజుల్లో ప్రభుని ఆశ్రయించావు గనక ఏదైతే ప్రయత్నం చేస్తున్నావో ఆ ప్రయత్నం 100కి 100 రెట్లు దేవుడు ఫలింప చేస్తాడు. యెహోవాను ఆశ్రయించినంత కాలము నువ్వు చేస్తున్న పనుల్లో కానివ్వండి, లేకపోతే వ్యాపారంలో కానివ్వండి, లేకపోతే ఉద్యోగంలో కానివ్వండి, బిడ్డల విషయాల్లో కానివ్వండి, ఏ విషయములైనా అలనాడు యెహోవాను ఆశ్రయించిన ఉజ్జీరాజు వద్దిల్లినట్లుగానే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడట. ఇక్కడ ఒక లింక్ మర్చిపోకూడదు. ఏంటంటే యెహోవా దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడంటే ఒకేసారి మూట పడిపోదాం, క్రమముగా దేవుడు ఈ ప్రయత్నం చేస్తున్నావు, ఆ ప్రయత్నం దేవుడు సఫలము చేస్తాడు. ఇంకో ప్రయత్నం చేస్తున్నావు, అందులో నష్టం లేకుండా దాంట్లో ప్రయత్నం సఫలము చేస్తాడు. అది దేవుడు ఆశ్రదం. ప్రియులరా, ఒక దాంట్లో పెట్టుబడి పెట్టాం, నష్టమైపోతాం, అది ఆశ్రదం కాదు. ఇంకో ప్రయత్నం చేస్తున్నాం, నష్టమైపోతాం, అది ఆశ్రదం కాదు. దేవుని ఆశ్రదం ఎలా ఉంటుంది అని అంటే ఆయన ఆశ్రయించి ఓ పని ప్రారంభించు, ఆ పనిని దేవుడు ఏం చేస్తాడని అంటే సఫలం చేస్తాడు. ఇంకో మాట చూపిస్తాను చూడండి, కీర్తన 126వ కీర్తన. 126వ కీర్తన చివరి వచనం అంటే చూడరమ్మా, 5వ వచనం. కన్నీరు విరుచుచు ఇత్తువాడు సంతోష గానములతో పంట కోసెదరు. పిడికిడి ఇత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచు పోయేవాడు ఇత్తువాడు సంతోష గానము చేయొచ్చు పనులను. చూడండి, ఇక్కడ నేను ఇలా మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. పిడికిడి ఇత్తనాలండి, కన్నీటితో ఇత్తువాడంట సంతోషమైన పనులు. కన్నీటితో ఇత్తుతే దేవుడు ఏమిస్తాడట, సంతోష పనాలని దేవుడిస్తాడు. నేను అదే అంటున్నాను, మీరు ఏదైతే ప్రారంభిస్తున్నారో అది కన్నీటితో ప్రారంభించండి, అది దేవుని దగ్గర పెట్టి ప్రారంభించండి, దేవుని సహాయం కోరి ప్రారంభించండి. ప్రారంభించబడిన ఆ పని దేవుడు మంచి పనులు పొందుకునేవారుగా దేవుడు మన పనిని సఫలము చేస్తాడు. ప్రియులారా, యెహోవాను ఆశ్రయించాడు కనుక దేవుడు అంచులంచులుగా వద్దిల్లింప చేసినట్లుగాని ఈరోజు మనలో కూడా దేవుని ఆశ్రయిస్తే ఆయన మనకు సహాయాన్ని చేస్తారు. ముగిస్తున్నారండి ప్రియులారా. చూడండి, ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం చదువుదామండి. యోధావారు తమ పితరుడైన యెహోవాను ఆశ్రయించినందున యేతువు చేత వారు ఏం పొందారట. అప్పుడు చెప్పాలి, యెహోవాను ఆశ్రయించడం వల్ల వచ్చిన మేలేంటి, జయం వస్తుంది అన్నమాట. కాబట్టి
ప్రతి విషయంలో దేవుడు ఏమిస్తాడు? ఇస్సాకు అండి వాళ్ళ నాన్న తవ్వించిన బావులన్నీ తవ్విస్తున్నాడట. బావులు అంటే అప్పట్లో నీళ్ళు లేనప్పుడు నూతలే కదా, తవ్వేవాడంట. తవ్వినప్పటికి వచ్చేసేవారట. వచ్చేసాయ్ ఈ బావులు మావి అని తీసేసుకునేవారట. మళ్ళీ ఇంకొక చోటకెళ్ళి తవ్వుకునేవాడట. మళ్ళీ అక్కడ మాయ అనేవారట. వదిలేసి వెళ్ళిపోతే సరే, కాదురా నాయనయ్య అంటే రాత్రి గడు వచ్చి ఏం చేసేవారు? పూర్తి చేసేవారట. అలాగా ఎన్నో సంవత్సరాల నుండి అలా జరుగుతుందంట. అద్భుతం ఏం చెప్పనండి, పూర్తి చేసేవారు అలసిపోయారు కానీ తవ్వుకునేవాడు అలసిపోలేదట. అలసిపోలేదట అండి. అలసిపోకుండా ఆఖరికి తవ్వి నీళ్ళు తోడగా ఆ పూర్తి చేసే వాళ్ళు అన్నారట, ఒరే బాబు నీ జోలికి రామరావు, నీకు దండంరా బాబా, యెహోవా నీకేమై ఉన్నాడు? తోడై ఉన్నాడు కాబట్టి నీ జోలికి మాకు శాపం వచ్చి ఇలా ఉందిరా బాబా అని. కనుక ఇస్సాకు జోలికి రావటం మానేశారట. 26 అధ్యాయంలో ఆ మాటలు మీరు చదువుతారు. ప్రియుల తర్వాత చదువుదాం, ముందుకు వెళ్ళిపోదాం. కాబట్టి ఇస్సాకు జోలికి రావటం మానివేశారట. నేను అంటున్న మాట ఏంటనంటే, యెహోవాను ఆశ్రయిస్తే దేవుడు ఏమిస్తాడట? జయమునిస్తాడు అనే విషయాన్ని మీకు తెలియపరుచుకుంటున్నాను. కాబట్టి ప్రియులరా, ఆయన్ని ఆశ్రయిస్తే దేవుడు మనకి జయమును, మనం చేస్తున్న పనుల్లో దేవుడు జయమును ఇస్తాడు. ఇర్మీయా రాసిన గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటుందంటే, యెహోవాను ఆశ్రయించు వారంటండి ఒక చెట్టును పోలుస్తూ చెప్తున్నారు. ఏమనంటే, నాటిన మొక్క ఎలాగోతో ఉంటుందో అలాగే రోజు రోజుకి ఆకులు వేస్తూ చిగురిస్తారట. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జనముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలవున దాని వేర్లు ఆమె ఏమవుతుందంటే తన్నును. ఎట్ట కలిగినాను దానికి ఏమవుదంటండి? భయపడదు. ఆకు పచ్చగా ఉండును. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు. ఇప్పుడు కాలువ పక్కన చెట్లు ఉంటాయి కదండి, ఎంత ఎంత పచ్చగా ఉంటాయండి. వర్షాకాలం వస్తేనే మొత్తం అన్ని పచ్చగా ఉంటాయి, కానీ కాలువల పక్కన ఉన్న చెట్లు ఎంత పచ్చగా ఉంటాయో. ఎందుకనంటే ఎంత భయంకరం ఎండ కాసినా కాలువ పక్కన ఉన్న చెట్లు పచ్చగానే ఉంటాయి. ఎప్పుడు చింతనొందదంట, ఎప్పుడు కోపు. ఎందుకనంటే ఆ కాలువలోంచి వస్తున్న నీరు ఆ చెమ్మ లాక్కుని అది ఎప్పుడు పచ్చగా ఉన్నట్టుగానే యెహోవాను ఆశ్రయించువాడు అలాగుంటాడట. ఎప్పుడు పచ్చగా ఉంటాడంట. ఒక్కొక్కసారి ఎండ కాసినాను ఏమనొందదంట? చింతనొందదంట. దానికి ఎండ కలిగినాను ఎట్ట కలిగినాను అది చింతనొందదంట, భయపడదట. ఒక్కోసారి మనకు కూడా జ్వరాలు వస్తాయి రావా? మనకు కూడా అనారోగ్యాలు వస్తాయి రావా? వస్తాయి. మనకు కూడా సందర్భాల్లో కష్టాలు వస్తాయి. వచ్చినా మనమేమో భయపడం. కాబట్టి యెహోవాను ఆశ్రయించు వారికి కష్టాలు వస్తాయి. మన వాళ్ళు ఏమనుకుంటారంటే, ఎప్పుడైనా అనారోగ్యం వచ్చినట్టు అయిపోయింది రేడు పని. ఎవడి పని? కాదు కాదు, అయిపోతాం కదా, అక్కడ నుంచి నూతన బలం పొందుతామనే విషయం తెలియదు అనుజనులకి. కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను ఏంటంటే, యెహోవాను ఆశ్రయించు వారట అండి. యెహోవాను ఆశ్రయించు వారట కాలువ పక్కన, నది పక్కన చెట్టు ఎలాగైతే పచ్చగా ఉంటుందో, కష్టం వచ్చినాను కోపం అనుకున్న పచ్చగా ఎలా ఉంటుందో, అలాగూ మనము కష్టం వచ్చినాను ఎలా ఉంటామంట? కష్టం వచ్చినాను పచ్చగానే ఉంటాం. కోపమానము ఎప్పుడు సంతోషంగా ఉంటాం, చింతన ఉందాం. ఎందుకనంటే యెహోవా మనకేం చేశాడట? యెహోవాను మనం ఏం చేసామండి? ఆశ్రయించాం. ఆయన నమ్మాం గనక ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ముగిస్తున్నాను, చెప్పండి. యెహోవాను ఆశ్రయించడం వల్ల వచ్చిన మేలు ఏంటనంటే మనం బతుకుతాం. యెహోవాను ఆశ్రయించడం వల్ల వచ్చిన మేలు ఏంటనంటే మనకు ఆపత్ కాలంలో దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. యెహోవాను నమ్ముకుంటూ వల్ల వచ్చిన ఆశ్రదం ఏంటనంటే మనకు నెమ్మది కలుగుతుంది. యెహోవాను ఆశ్రయించడం వల్ల వచ్చిన మేలు ఏంటనంటే వర్ధిల్లుతాం. యెహోవాను నమ్ముకుంటూ వల్ల వచ్చిన ఆశ్రదం ఏంటంటే పూర్ణ శాంతి గలవారుగా ఉంటాం. యెహోవాను నమ్ముకుంటూ వల్ల వచ్చిన మేలు ఏంటనంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వల్ల. ఎవరు నమ్ముకోకూడదు? మనుషులు నమ్ముకోకూడదు, ధనమును నమ్ముకోకూడదు, విగ్రహములను నమ్ముకోకూడదు. ఎవరు నమ్ముకోవాలి? ఇప్పుడు చెప్పండి మీరు. యెహోవాను నమ్ముకోవాలి. నమ్ముకుంటే వల్ల వచ్చిన ఆశీర్వాదం రైట్, బతుకుతాం. కింద పైన ఒకటో రెండో కింద పైన మొత్తం ఎలా చెప్పినా పర్లేదు. ఒకటి, పూర్ణ శాంతి గలవారుగా ఉంటాం. వెనకాల కూడా చెప్పాలి. భయం లేకుండా ఉంటాం, చింత లేకుండా ఉంటాం, ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం. పైనుండి మనకు సహాయము దేవుడు ఇస్తాడు. శత్రువులు బారి నుండి తప్పిస్తాడు. నెమ్మది కలిగి ఉంటాం. ప్రియులారా, సంతోషంగా ఉంటాం. అటువంటి జయము దేవుడు మనకు అనుగ్రహించలాగున
అట్టి ఆశీర్వాదాలు ఈ కుటుంబం పట్ల దేవుడు నెరవేరుస్తున్నాడు. ఇంకనూ రాబోయే రోజుల్లో వీరి కుటుంబానికి కూడి ఉన్న మనందరికీ దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. మన దేవుడు సజీవుడు, జీవిస్తున్నవాడు. ఆయన మరణించి తిరిగి లేచిన ప్రభు. ఆయన ఆశ్రయిద్దాం. ఎంత ఘోర పాపినైనా ఆయన ఏం చేస్తాడట? క్షమించాడు. పాపాత్మన స్త్రీ రాళ్ళుతో కొట్టి ఊరంతా ఆమెను తవురుతా ఉంటుంటే ఆమె ఎవరిని ఆశ్రయించింది? దేవుని. అప్పుడు ఆయన అన్నాడు, మీలో పాపము లేనివాడు ఎవరైనా ఉంటే మొట్టమొదటి రాయా. వాళ్ళు ఎవరు వెళ్ళిపోయారట. అప్పుడు యేసయ్య అంటున్నాడు, ఎవరేమి చేయలేదమ్మా అన్నట్టు. ఎవరేం చేయలేదనండి. అలా వస్తే నేనేమి నిన్ను ఆయన ఆశ్రయించింది కనుక మరణము నుండి ఏమైందనంటే తప్పించబడింది. ఈరోజు మనము ప్రభుని ఆశ్రయిద్దాం, మన పాపములను ఒప్పుకుందాం. అట్టి ఆయన ఆశ్రదించడం వల్ల వచ్చిన ఆ ఆశ్రదాలన్నీ మనం పొందుకుందాం. అట్టి దేవులు మనందరూ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రియులారా, మనం ప్రార్థన చేసుకుందాం ఒకసారి. ఎన్నో అపాయాలు ఎదుర్కొంటూ ఉన్నాం, ఎన్నో నష్టాలు ఎదుర్కొంటున్నాం, ఎన్నెన్నో ప్రారంభించబడిన విషయాల్లో వెనకాడిపోతున్నాం. కారణం ఏంటనంటే దేవుణ్ణి ఆశ్రయించకుండా చేస్తున్నావేమో. అమ్మా బాబు, దేవుణ్ణి ఆశ్రయించుకోకుండా ఏ పని చేసినా అది నీకు అభివృద్ధిలోనికి రాదు. అభివృద్ధిలోనికి రావాలనంటే ఇదిగో దేవుణ్ణి ఆశ్రయించాలి. అయ్యా, ఈ పని నీ ఎదుటెట్టి నేను ప్రారంభిస్తున్నాను, నీ సహాయాన్ని కోరి ప్రారంభిస్తున్నాను నాయన అని దేవుని దగ్గర మీ మనసంతా కుమ్మరించండి. ఇదిగో ఈ అవకాశం దొరికింది, రేపొద్దున దొరుకుతుందో లేదో ఈరోజే చెప్పుకుందాం. యేసయ్యా, నా అవసరం ఇది నాయన. అయ్యా, నేను ఇది ప్రారంభించాలనుకుంటున్నాను, లేకపోతే పిల్లకి వివాహం చేయాలనుకుంటున్నాను, అయ్యా కుమారుడికి వివాహం చేయాలనుకుంటున్నాను. అయ్యా, నీ ఎదుటెట్టాను నాయన, నిన్ను ఆశ్రయిస్తున్నాను, ఈ సహాయం చేయవా. లేకపోతే ఇల్లు కట్టాలనుకుంటున్నాను నాయన, నిన్ను ఆశ్రయిస్తా ఉన్నాను. అయ్యా, వ్యాపారం చేస్తూ ఉన్నాను, నిన్ను ఆశ్రయిస్తున్నాను నాయన, నాకు సహాయం చేయవా అని ప్రభుని అడుగుదాం. కాబట్టి ప్రియులారా, పిల్లలు చదువుకున్నారు, ఎంతో ఉన్నతమైన చదువు చదివించాను, ఎంతో పెట్టుబడి పెట్టావు, ఎంతో ఖర్చు చేసావు నాయన. ఉద్యోగం లేకుండా ఉన్నారు నాయన, నిన్ను ఆశ్రయిస్తా ఉన్నాను, ఏ భయభక్తులతో నిన్ను వేడుకుంటున్నాను, నాకు సహాయం చేయవా ప్రభు అని ప్రభుని ఆశ్రయిస్తే అలాగూ ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేస్తారు. అలా చేస్తూ మన ప్రియులు సంతోష్ గారు, శ్యామల గారు, వారి కుటుంబం, వారి బిడ్డలను దేవుడు ఆశ్రదించలాగునా, వారి అక్కల దేవుడు తీర్చులాగునా, ఏమైతే చెప్తూ వచ్చామో అవన్నీ కూడా వారి వ్యాపారంలో అభివృద్ధి చెందేలాగునా, బిడ్డల చదువులో దేవుడు తోడుగుండులాగునా, అటుదిగానే ప్రియులరా వారి అక్కర్లను దేవుడు తీర్చులాగునా ప్రార్థన చేద్దాం. ఒకరు తర్వాత ఒకరు 7గురిగా ప్రార్థన చేద్దాం. మొదటి ప్రార్థన.